ఇస్ జియో నరేష్, మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏందబ్బా ఇంత తొందరగా వెళ్తున్నా అనుకుంటున్నారా? మీటింగ్ కోసం మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ రీటైల్ ఫీల్డ్లో జాబ్ చేస్తే ఇదే, ఎప్పుడు ఏది పెడతారో తెలియదు. ఇక వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాల్సి వస్తుంది. జాబ్ చేయడం అంటే ఇక అన్నీ వదులుకొని చేయడమే. మనకి పండుగలు పబ్బాలు లేవు, అవసరం వచ్చినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అది కూడా కుదరదు. ఎన్ని హెడేక్స్ ఉంటాయి. అట్లీస్ట్ అర్థం చేసుకోవాలి, అరే దగ్గర ఉంటేనన్నా పిలిస్తే బాగుంటుంది. కానీ మరీ ఇప్పుడు ప్రజెంట్ నేను మేడిపల్లి నుంచి నేను ఆర్బిట్ మాల్కి వెళ్ళాలి భయ్య. అంత దూరం 31 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి. అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి అంత దూరం జస్ట్ మీటింగ్ కోసం. అది కూడా ఎంత మా అంటే 2 hours. ఏదో చెప్తారో అల్లిగా మనం వినాల్సిందే. అది అసలు మార్నింగ్ లేవాలంటే అసలు అవ్వట్నే లేదు. ఎంత ట్రై చేస్తున్నా మార్నింగ్ లేద్దామని చెప్పి 6 o'clockకి అట్లా అసలు అవ్వట్లేదు. 7:30, 8 అవుతుంది మినిమం. అదేందో మ్యాక్సిమం లేవడానికి ట్రై చేస్తుంటే కూడా. ఎందుకంటే మనకి నిజంగా ఏదో ఒక అలవాటు ఉంటే కానీ మనము లేవలేము. స్కూల్ ఉందనో కాలేజ్ ఉందనో మనకి ఏం లేదు కదా, ఇలాగెళ్ళే మనుషులం కదా, అందుకే అలవాటు అయిపోయింది. ఇంతకుముందు అలా ఉండేది కాదు, మార్నింగ్ లేసాను. కానీ ఈ మధ్య ఎందుకో కొంచెం లేవడానికి బద్ధకం అవుతుంది. అట్లీస్ట్ 7కి లేద్దామంటే కూడా నిద్ర చాలా వచ్చేస్తుంది. అది కూడా ఎండాకాలం వచ్చినా కూడా. చలికాలంలో అంటే ఓకే, ఎండాకాలంలో కూడా అట్లా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఆ ఫీలింగ్ అసలు అలాగ ఉంటుంది. ఒక సూపర్ ఫీలింగ్ ఉంటుంది, మంచి ఫిట్ అండ్ ఫీల్ అనిపిస్తుంది మార్నింగ్ లేస్తే. అందుకే ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి. ఫైనల్లీ అయితే మన డీజే టిల్లు 2 మూవీ అయితే వచ్చేస్తుంది. రివ్యూస్ అయితే బాగున్నాయి అని చాలా టాక్ అయితే ఉంది. మూవీ చూడాలి ఎలా ఉందో. ఇక్కడ బ్రో మనకు అసలు అయితే తీరిక అనేదే లేదు. జాబు ఇల్లు తప్పితే మనకి వేరే ప్రపంచమే లేదు. మనకి మూవీ చూడడానికి కూడా టైం దొరకట్లేదు. అట్లా అయిపోయింది మన పరిస్థితి. అట్లుంటుంది మనతోని. చూడాలి మూవీ అయితే. వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక వర్క్ ఉంటుంది కాబట్టి టైం కుదరదు. అండ్ అది కాకుండా ఎండ బయట చంపుతుంది అని ఆలోచించి చూద్దాం, ట్రై చేద్దాము మూవీ అయితే. అండ్ ఇది కూడా వచ్చింది కదా మన గాడ్జిలా వాజ్ కాంగ్, అది కూడా బాగుంది మూవీ. అంటే నాకు యానిమేషన్ యాక్షన్ మూవీస్ అయితే చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి నాకు అలాంటి మూవీస్ ఎక్కువ చూస్తాను. మన తెలుగులో అంటే ఇక ఫన్నీ అండ్ థ్రిల్లింగ్ మూవీస్. ఇట్లా మార్నింగ్ ట్రాఫిక్ ఉండదులే, వెళ్ళిపోవచ్చు ఈజీగానే అనుకుంటే మార్నింగ్ టైంలో కూడా ట్రాఫిక్. ఎందుకే జర మెల్లగా టర్న్ చేస్తే ఏమవుతుంది భయ్యా? ఎక్కడికైనా పోయేడుతుందా అంత ఆత్రంగా? ఆల్రెడీ పొద్దున పోలేవా? ఇంకొన్ని రోజులు అయితే మన హైదరాబాద్ కూడా ఫారెన్ కంట్రీని బీట్ చేసేలా ఉంది. ఆ బిల్డింగ్స్ చూడండి అసలు ఎంత పెద్దగా బిల్డింగ్స్. ట్రాఫిక్ ఉంది కదా, లేట్ అవుతుందిలే అని అనుకుంటే బాగానే తొందరగానే వచ్చేసాను. వీకెండ్ వీకెండ్ రాలేదు, వీకెండ్ వస్తుంది కదా, అందుకే కొంచెం తొందర అయిపోయింది. రేపు ఒకవేళ వీక్ ఆఫ్ తీసుకుంటే తీసుకోవాలి. సో కొంచెం వర్క్ అయితే ఉంది ఇంట్లో. ఆ వర్క్ ఫినిష్ చేసుకొని బైక్ది ఒక చిన్న పని కూడా ఉంది, అది చేయించేసుకుంటా. అప్పుడు అయితే మన రెగ్యులర్ రూట్ ఉండేది ఒక 1 year బ్యాక్. కంటిన్యూస్లీ జూబ్లీహిల్స్ అంటే రెగ్యులర్ అనిపించేది. అప్పుడు చూసి బోర్ కొట్టింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత రాగానే కొంచెం డిఫరెన్సే అనిపిస్తుంది. ఇందులో అయినా అసలు ఇల్లులా ఇంద్ర భవనాలా ఇది ఇంత ఎత్తు కట్టేసారు. కేబుల్ బ్రిడ్జ్ కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, కానీ చాలాసార్లు వెళ్ళిన వాళ్ళకి అయితే బోర్ కొట్టేస్తుంది. చలో ఇక మనం ఇక్కడ యూటర్న్ యూటర్న్ నో షెట్. ఇక్కడేంది యూటర్న్ లేదు? ఓ ఇదేంద్రా బాబోయ్, మళ్ళీ ఫ్లేవర్ కింద నుంచి యూటర్న్ తీసుకోవాలా? యూటర్న్ తీసేసి కూడా యూటర్న్ బోర్డు పెట్టారు. అదేందో ఏం అర్థం కదా, ఆ బోర్డు కూడా తీసేయచ్చు కదా. ఫైనల్లీ రీచ్డ్ ఇన్ ఆర్బిట్ మాల్. దానికైతే మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న యాక్టివిటీస్ అయితే చేసుకున్నాము. అందులో ఒక అతని బర్త్డే ఉంటే సెలబ్రేషన్ చేసేసుకున్నాము. అయిపోగానే మళ్ళీ ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాను స్టోర్కి. అయితే వచ్చేసాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.